ఇది చేద్దాం మరి. మహామంత్రి, మాకు ఆశయం కలుగుతున్నది. మనము ప్రస్తుతం ఉన్న కాలమేది, దేశమేది, అంతా ఏమైనా ఉన్నది. అమెరికా అనే దేశంలో ఇస్కో అనే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ ఇంగ్లీష్ అదే ఆంగ్ల భాషలోనే మాట్లాడతారు. ప్రదేశం రాజ్యమైందా? అది సరే, ఇక్కడ ఆంగ్లమే మాట్లాడతారా? ఆదిత్య, తెలుగు మాట్లాడరా? ఇది ఏమి సామ్రాజ్యము? ఇక్కడ ప్రజలు ఆంగ్లంలో మాట్లాడిన శ్రీకాకుళంగా అనే సంస్థ వారి సేవలను మనకు అందిస్తున్నారు. శ్రీకాకుళంగా అనే సంస్థ భాషా సేవయే భావితరాల సేవన్న గొప్ప సదాశయంతో తెలుగు భాష విస్తరించాలన్న దృఢ సంకల్పంతో తరగతులు నిర్వహిస్తూ గొప్ప ప్రజా సంక్షేమ విజ్ఞాన కార్యక్రమాలను యజ్ఞంగా నిర్వహిస్తున్నారు. అందుకే ఇక్కడ పిల్లలు కూడా తెలుగు బాగా మాట్లాడతారు. అవునా? అలా అయితే సిలికనాథన్ వారి తరగతిని దర్శించాలని, వారి విద్యార్థులను చూడాలని చాలా ఆసక్తిగా ఉంది. అప్పటి మీరేమంటారు? అయితే మీరందరూ కాసేపు సేవ తీయాలి. నేను ఒకసారి తరగతుల గురించి కనుక్కొని వస్తాను. సంతోషం ఆదిత్య. మేము ఈ లోపల కవిత దోషంతో కాలయాపన చేస్తాము. సంతోషం మహారాజా, నేను వెళ్ళి వస్తాను. మరి సెలవు. నాకెందుకో మీ పద్య కావ్యదాన్ని విని చాలా ఆదాయం ఉంటుంది. ఈ కాలంలో ఈ ప్రదేశంలో బళ్ళ పద్య పుస్తకాలను ఆస్వాదించాలని మనసు చాలా కోరుకుంటుంది. ఆశీర్వదండి. పెద్దన్న గారు గండపెట్టిన సందర్భము ఉంటుందా? పెద్దన్న గారు గండపెట్టిన సందర్భము ఉంటుందా? మీకు మరొకసారి జ్ఞాపకి తెచ్చుకున్నామా? మొద్దుగా గండ పెట్టేను గరుడంచు బహుకరింపగా మొద్దిగా నాకు సుంగమని ఎక్కడ గొరగలేరు లేమో. భలాపట్టణ గారు ఇందులేగా గండపట్టణ సందర్భం జ్ఞాపకం తెచ్చినది. ఈ సందర్భమేగా ఉత్తరవాద ఆసక్తి మమ్మల్ని గండపెట్టగా
తిమ్మన్న గారు, ఇప్పుడు మీ వంతు కానిద్దామా? తప్పకుండా నేను రాసిన రెండు అక్షరాల చమత్కారమైనవి. భేష్ తిమ్మన్న గారు, బాణాతో చమత్కారమే చేశారే. అందుకే ఆ ఆశ్రమంలో రాకపోవడము ఈ మేఘాలతో రాసిన రాజకీయంలో ఒకటి ఇదివండి. రాజశేఖర చరిత్రలోని అవంచిక నగరం యొక్క పద్యం వివరిస్తాను. అందరి జిల్లేరుగా గుండ్రలపైన ఈ కోటకు వచ్చును. వింటేటి వసతి కాములను మరి ఏమి చెప్పనున్నది అరుణను. భేష్ భేష్ అవున కవి, మనోజ్ఞం తమరి పద్యం. కాములు ఏమిటి? ఆహా, ఎంత అందమైన పద్యం! అయ్యన రాజు రాముడు పిల్లవారు, మీ వంతు తాగేయండి కవినంగా. రామభద్రుల వారిని కథా సారస్వతాన్ని ఏ విధంగా తలపెట్టిన వివరించిన పద్యము నాన్నని కోరికగా ఉంది. ఈ కోరికలకు పునాది కవినాకు చక్రయను చక్రయనున్న ప్రభుత్వరాకు యువకులే దోషినందు నిత్యోన్నతి అపరము యోగచున్న అలసమర్పణాయ వందనాలు. ఆ రామానుజాన్ని నుంచి సరస్వతిని పట్టుకుంటుంది రామభద్ర భేష్. అచ్చం చెప్పుటే చూడన్న కవి, ఏ రామభద్ర. సంతోషమైన బహుమానంలో మహాదేవి జోజి గారు, మీ ఎవరో ఎప్పుడా ఎదురు చూస్తున్నాను. అంతా శివాని రాజా. ఈ కాలంలో మనుషులు చేసే ఆడంబరాల గురించి ఆ పరమశివుడికి వినపడుతున్నారు కదా. అది వినాలని కోరికగా ఉంది. తప్పకుండా తెలుగుతారు. ఎందుకు వెలుగుపత్రుడా నేను పూజించే నేను పెట్టు దైవములకు గొప్పలు సారములు గురువు దోషలు సారసంటు ముగిలను పెట్టుచు చేయి కవినుడిగా పూగులవిగా ఈశ్వరా. ఈ ఆడటంలో అవసరం లేదని తెలపకనే తెలిపారు. మన బాగా ఉంది. నిజంగా నేను జీవిత పరమాటం వివరించాను జోజి గారు. స్తుతి బతి అయిన ఆంధ్రకవి జోజటి పల్లులకేల కలిగిని ఎక్కడిక మాధురి మహిమా. వికట కవి గారు, మళ్ళా మీ చరిత్రని వినిపిస్తారా? ఎందుకు రావాడురా నాకు గిల్లి గజాలు నీ చదువుల్లో కలవలేదు. అయ్యో ఎంత మాట! ఈ కాంగ్రెస్ చెప్పి వేరేసరా బాగుంది. మరి సువర్ణానికి మీ విందు మాకు వడ్డించరా? మీరు లెక్క పలికి తిరిగి మల్లన్న గారు, మీ కోరిక మాకు తెలిసింది కదా, మా కోరిక మీకు తెలిసింది కదా. అబ్బో నీ కంటే పర్యాయం నిజమైన చిత్రకవిత్వం.
భక్తిమూర్తి